హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తేజు క్రియేషన్స్. ఈరోజు నేను పచ్చిమిర్చి కోడి కూర చేస్తున్నాను అనమాట. గ్రీన్ చికెన్ కర్రీ. దానికోసం చికెన్ నీట్గా వాష్ చేసుకొని పెట్టుకునేది ఒక 1/2 kg. అలాగే రఫ్గా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, ఒక చిన్న కట్ట కొత్తిమీర, మీ కారం తగ్గ పచ్చిమిర్చి, ఒక మిక్సీ జార్లోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర వేసేసుకొని ఒక ఫుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫైన్ పేస్ట్ చేసుకున్నాక మనం చికెన్లో కలిపేసేసుకోవాలి. ఇదంతా దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసేసేసుకొని కొంచెం పసుపు, అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అలాగే 2 స్పూన్స్ పెరుగు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అంతా కలిపేసేసుకున్నాక ఒక 15 minutes పక్కన పెట్టేద్దాము, బాగా మ్యాగ్నెట్ అవుతుంది. 15 minutes తర్వాత స్టవ్ ముట్టించి కడాయి పెట్టేసేసి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసి కలిపేసేసుకున్నాను. మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని బాగా ఒక 15 minutes మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలన్నమాట. ఒకసారి మూత తీసి చూసారంటే చికెన్లో వాటర్ బాగా వచ్చేసాయి అన్నమాట. ఒకసారి అంతా బాగా కలిపేసేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మూత తీసి 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా మిరియాల పొడి, కొంచెం గరం మసాలా, ఒక 1/2 స్పూన్ చికెన్ మసాలా వేసేసుకొని మసాలాలన్నీ వేసేసుకొని కలిపేసేసుకున్నాక మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గిద్దాము. ఇప్పుడు ఒక్కసారి మూత తీసేసి చూసారంటే ఆయిల్ కూడా తేలింది, చికెన్ కూడా బాగా ఉడికిపోయింది. ఒక్కసారి అంతా బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆపేసి బౌల్లోకి తీసేసుకుందాం. అంతే, గ్రీన్ ఎగ్ చికెన్ కర్రీ రెడీ అన్నమాట. ఇది రైస్లోకి, బగారా రైస్లోకి, చపాతీలోకి, జొన్న రొట్టెలోకి టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.